ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనాలండి. ఈ ప్లేస్ ఎక్కడైతే చూడండి కనబడుతుంది, ఇదే స్పాట్ లో మోషేకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు చూపించున్నాడు. తర్వాత ఇత్తడి సర్పం చూడండి, ఇత్తడి సర్పం ఈ స్థలం నుంచే దేవుడు మోషేకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూపించి ఇక్కడ నుండి మోషేకి యాక్సెస్ లేదు, ఎంట్రీ లేదు. ఇక్కడనే మోషే ఆగిపోయినాడు. గల కారణం ఏంటిదంటే తాను కోపపడిన విధానం కావచ్చు, కనుక ప్రజల మీద ఆవేశంతో మోషే ఉండడం బట్టి మోషేకి ఇంకా ఫైనల్ గా ఇంకా వెళ్ళలేదన్న స్థలాన్ని ఇంకా ఇక్కడ చూపించున్నారు. ఇక్కడ ఈ స్థలం నుండి మోషే ఇంకా ఫైనల్ గా ఉండిపోయినారు. కనుక మన జీవితాలకు కూడా అరణ్య యాత్రలు ప్రయాణం చేస్తున్నాం. మనం పరలోక యాత్ర కొరకు మనం సిద్ధపడే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిండు. ఈ స్థలం ముందు విశ్వాసులుగా మేమందరం నిలబడే భాగ్యాన్ని మనకి ఇచ్చినారు. సైమన్ అన్న ఈ స్థలం కొరకే ప్రార్థన చేస్తారు. ఈ రోజు నేను సభ్యులతో నిలబెట్టి ఈ రోజు చూడడానికి నేను మీకు రూపొందించినందుకే అలానే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే మిత్రాలైనా అయ్యా స్తోత్రం నైనా. ఆ రోజునైనా ప్రజలు ఇతర సర్పాన్ని చూసి శాపాన్ని పోగొట్టుకున్నారు ప్రభా. అలానే మేము మిమ్మల్ని చూసి మా జీవితాన్ని శాపాన్ని పోగొట్టుకుని అయ్యా మేము నైనా నిత్యరాజ్యానికి సిద్ధపడమని మా జీవితాన్ని కట్టుకోమని అయ్యా స్తోత్రం మీ కృప దయచేయమని తగ్గించుకుని నజరేయుడని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.